నమస్కారం స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా ఉండాల్సిన పార్లమెంట్ మొదటి రోజే రణరంగంగా మారింది. నిరుద్యోగంపై, విద్యా వ్యవస్థ లోపాలపై వీధుల్లో యువత ఎక్కుపెట్టిన గలం ఇప్పుడు దేశ రాజధానిని కుదిపేస్తోంది. ఒకవైపు వీధుల్లో కాక్రోజు జనతా పార్టీ సృష్టిస్తున్న ప్రకంపనలు, మరోవైపు ఉభయ సభలను స్తంభింపజేస్తూ ప్రతిపక్షాలు వేస్తున్న వ్యూహాత్మక అడుగులు. కేంద్ర ప్రభుత్వం ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతోందా, లేక జేపీ నడ్డా జరిపిన చర్చలు కేవలం తాత్కాలిక వ్యూహమా? అసలు దేశ యువతలో పెరుగుతున్న ఈ అసహనానికి కారణం ఏంటి? వీటన్నింటి వెనుక నిజంగానే విదేశీ హస్తం ఉందా, లేక ఇది వ్యవస్థపై సామాన్యుడి తిరుగుబాట? నేటి మన టాప్ అనాలిసిస్లో ఈ అంశాలన్నింటినీ చర్చించడానికి ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ శ్రీ ఎం కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ద షో సార్. ఓకే, ప్రధాన వార్తాంశాలపై కోటేశ్వరరావు గారి అనాలిసిస్ వినే ముందు ఈరోజు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక మనం ముందుగా ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ది పయనీర్ పేపర్ స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ స్పెయిన్ ఎమర్జెస్ ఛాంపియన్ అంటూ కూడా స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ సెంటర్ రీచెస్ అవుట్ టు సిజేపీ ఫర్ టాక్స్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. నీట్ పేపర్ లీక్ రాక్స్ పర్ల్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. మనం ఫోర్సెస్ రిసార్ట్ టు లాఠీ చార్జ్ ఆన్ ప్రొటెస్టర్స్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. మనం ఏఎంఐఎం కాంగ్రెస్ థ్రెటనింగ్ మైగ్రెంట్స్ ఎలెజెస్ బీజేపీ అంటూ కూడా సో పొలిటికల్కి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. 4 ఇండియన్ సీఫేరర్స్ అమాంగ్ 10 కిల్డ్ ఇన్ వెసల్ అటాక్ ఆఫ్ యుక్రెయిన్ కోస్ట్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. మనం ఇంటర్నేషనల్కి సంబంధించింది. ఇండియా స్ట్రాంగ్లీ కండెమ్ స్ట్రైక్ అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ అటెంప్ట్ సూసైడ్ హాస్పిటలైజ్డ్ అంటూ కూడా సో ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్కి సంబంధించిన ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో సో దానికి సంబంధించిన హెడ్లైన్. త్రిపుర డీజీపీ ధన్కర్ ఫౌండ్ హ్యాంగింగ్ ఇన్ ఆఫీస్ వాష్రూమ్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సీఎం టు ఇన్స్పెక్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇడు హబ్ టు విజిట్ కొడంగల్ టుడే అండ్ టుమారో అంటూ కూడా సీఎం పర్యటనకు సంబంధించిన ఇంకో హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇవి ది పయనీర్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో ఇక్కడ చూసుకోవచ్చు. అన్నదాతల మృత్యుఘోష, కాంగ్రెస్ పాలనలో నేలరాలుతున్న మట్టిపూలు, కనీస భరోసా కరువై రైతుల బలవన్మరణాలు అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. రైతులకు సంబంధించి సో ఇది ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్, ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. నేడు బీఆర్ఎస్ రైతు సదస్సు, లక్షెట్టిపేటలో సభ హాజరు కానున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. మరో అల్పపీడనం సో రెయిన్స్కి సంబంధించిన అలర్ట్ అయితే చూసుకోవచ్చు. బంగాళాఖాతంలో ఈ నెల 23-24 తేదీలో ఏర్పడే అవకాశం అంటూ కూడా దాని ప్రభావంతో పలు జిల్లాల్లో వానలు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. మనం సర్కార్ వారి రియాలిటీ దందా అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఒక్కో ఇల్లు 6 లక్షలు, ఇందిరమ్మ పథకం కింద సింగిల్ బెడ్రూమ్ ఫర్ సేల్ అంటూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం రేవంత్ పిఆర్ బార్లలో ఫుట్బాల్ అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. రంగనాథ్ ఇదే అహంకారం అంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి అయితే సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. శిఖరం నుంచి శిథిలావస్థకు రేవంత్ పాలనలో పెట్టుబడులు ఢమాల్ అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక మనం ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సిజేపీ చలో పార్లమెంటు ఉద్రిక్తం, నిరసనకారులపై పోలీసుల బాష్పవాయువు లాఠీచార్జ్ అంటూ కూడా సో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ప్రభుత్వానికి నిరసనకారుల 3 డిమాండ్లు నెరవేర్చకుంటే నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరికలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సో ఇవి నమస్తే తెలంగాణలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగులో ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. మనం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడడానికి. యాక్చువల్గా పార్లమెంటు ముందు రణరంగం, సిజేపీ ఆందోళనతో హైటెన్షన్, జాతీయ జెండాలు, అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని నిరసన అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నిరాహార దీక్ష కొనసాగిస్తా, సోనం వాంగ్చుక్ ప్రకటన, ఎంపీలు తనను కానీ విద్యార్థులను కానీ కలవాలని డిమాండ్ అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సిజేపీ ప్రతినిధుల భేటీ అంటూ కూడా సో మీటింగ్కి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు.
బిగ్గెస్ట్ యాంటీ యూత్ పిఎం మోదీ అంటూ కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక మనం ఇంకో హెడ్లైన్ చూసుకుంటే ఇక్కడ 3 నెలల రేషన్ ఒకేసారి, వర్షాకాలం ఎల్నినో నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఎవరైతే రేషన్ బియ్యం తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా గమనించాలి ఈ థింగ్. సో ఇంకో ఇంటర్నేషనల్ న్యూస్ చూసుకుంటే ఇక్కడ వాణిజ్య నౌకపై రష్యా దాడి, 4 ఇండియన్లు మృతి అంటూ కూడా సో చాలా బాధాకరమైన న్యూస్ అయితే చూసుకోవచ్చు హెడ్లైన్. వచ్చే ఏడాది ఇందిరమ్మ ఇండ్ల నుంచే బోనాలు అంటూ కూడా సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించింది బ్రోచర్ అయితే అక్కడ చూసుకోవచ్చు. మంత్రులు పట్టుకొని కనిపిస్తున్న విజువల్ అయితే మనకు పేపర్లో కనిపిస్తుంది. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. భారత్లోకి తొలి డెంగ్యూ వ్యాక్సిన్ అంటూ కూడా డెంగ్యూకి సంబంధించిన వ్యాక్సిన్కి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వెలుగు పేపర్లోనివి. సో దిశ పేపర్కి వెళ్ళిపోదాం. సో దిశలో ఇక్కడ చూసుకోవచ్చు నిరసనల పర్వం, రసభాసగా పార్లమెంటు తొలి రోజు సమావేశాలు, నీట్ పేపర్ లీకేజీ, అయోధ్య విరాళాలు చోరీపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్ అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. లాఠీ జులుం, సిజేపీ చలో పార్లమెంట్లో తీవ్ర ఉద్రిక్తత అంటూ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో చూసుకున్నాం. సో ఇవి హెడ్లైన్. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక చిచోరా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. ఆపరేషన్ ఆకర్ష్, తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్, చేరికలకు డోర్స్ ఓపెన్ చేశారా, హాట్ టాపిక్గా కమలం అగ్రనేతల వ్యాఖ్యలు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఏరుకోరి ఆయనకే పోస్టింగ్, ఆరోపణలు ఉన్న అధికారికి అదనపు బాధ్యతలు అంటూ కూడా చర్చలలో జరిగిన న్యూస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి దిశ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే మెగా డిఎస్సిపై మరో డ్రామా, సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ పిల్ అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సో అన్నిట్లలో కామన్గా వచ్చిన థింగ్ ఈ కదం తొక్కిన కాక్రోచ్ అంటూ కూడా సో దీనికి సంబంధించిన హెడ్లైన్స్ అయితే మనం ఆల్రెడీ అన్ని పేపర్లో చూసుకున్నాం. సో ఆక్వాను ఆదుకోండి, సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వండి అంటూ కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం అంటూ కూడా ఐపీఎస్కి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. మనం 81 మంది నుంచి 1000 ఫిర్యాదుల, ఏంది బాసు సంగతి అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. వైసీపీ నేతలకు భూ సంతర్పణ అంటూ కూడా సో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్ రెడ్డి మచాక అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సో ఇది ఆంధ్రజ్యోతిలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షిలో ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు, పెద్దగా ఉంది. ఎర్రబుక్కు దారిలో దిగజారిన కాకి, కుండబద్దలు కొట్టిన కేంద్ర హోంశాఖ నివేదిక, 26వ స్థానానికి పడిపోయిన ఆంధ్రప్రదేశ్ పోలీసు పనితీరు, చిన్న రాష్ట్రాలకు కూడా మెరుగైన ర్యాంకులు అంటూ కూడా సో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం రణరంగమైన చలో సంసద్, విద్యామంత్రి ప్రధాన్ రాజీనామా డిమాండ్తో పార్లమెంటు ముట్టడికి యత్నించిన విద్యార్థులు, ఆందోళనకారులు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. అదే కాకుండా 43,62,387 ఓట్లు గల్లంతు, సర్ రాష్ట్రంలో గడువు పెంచాక మరిన్ని ఓట్లు తొలగింపు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. త్రివేణికి పచ్చ తాంబూలం అంటూ కూడా 348 కోట్ల, మంగంపేట వెరైటీస్ టెండర్లో బరితెగింపు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఏపీలో పడిపోతున్న జిఎస్టిపి నిష్పత్తి అంటూ కూడా సో ఇక్కడ ఇయర్స్ వైజ్గా అయితే ఇచ్చారు మనకి. 2018 నుంచి 19లో 2.40%, 2025-26లో 1.90% అయితే నమోదైనట్టయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ నీట్లో భారీగా టాప్ స్కోలర్లు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఎంబీబీఎస్కి సంబంధించింది. సో డాక్యుమెంట్ రైటర్ల సమ్మె, స్తంభించిన రిజిస్ట్రేషన్లు అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. రైట్, ఇక ఇవి వివిధ పేపర్లోని ప్రధాన అంశాలు. ఇక ముందుగా మనం ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడైతే రన్ అవుతుంది, దాన్ని తీసుకుంటే కాక్రోజ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన ప్రదర్శనలు, దానికి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
నీట్ యూజీ పేపర్ లీకేజీలు, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో ఢిల్లీ వీధుల్లోకి వచ్చిన వేలాది మంది యువత, పోలీసుల లాఠీచార్జ్, కన్నీటి వాయు ప్రయోగం, ఢిల్లీలో జరిగిన ఘర్షణలు, కేంద్ర ప్రభుత్వ స్పందన, జేపీ నడ్డా జరిపిన చర్చలు ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రైట్, కోటేశ్వరరావు గారు సార్, ముందుగా మనం ఇక్కడ జేపీ నడ్డా సీజేపీ లీడర్లకు ఇచ్చిన హామీ కేవలం తాత్కాలికంగా ఆందోళనలు చల్లబరచడానికేనా, లేక ప్రభుత్వం వారి డిమాండ్లను నిజంగానే చట్టబద్ధంగా అమలు చేసే అవకాశం ఉందంటారా? నిన్నటి నుంచి వచ్చినటువంటి వార్తల ప్రకారం జేపీ నడ్డా ఏ విధమైనటువంటి నిర్దిష్ట హామీలు ఆందోళనకారులకి లేదా సీజేపీకి ఇవ్వలేదు. మీరు చెప్పినటువంటి అంశాలు లేదా ప్రతిపాదించినటువంటి అంశాల గురించి మేము అంతర్గతంగా మంత్రివర్గంలో ప్రభుత్వంలో చర్చిస్తాము అనే మాట తప్ప మిగిలినవేవి కూడా కమిట్మెంట్ కాలేదు. అయితే మరి ఇప్పటి వరకు అంటే 20 రోజులకు పైగా వాంఛిత నిరాహార దీక్ష చేసినా, లేకపోతే సీజేపీ వివిధ రూపాల్లో ఆందోళన చేసినా గాని స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వము నిన్న అనివార్యమై చర్చలకు రావాల్సి వచ్చిందనేది మనం గమనించాలి. ఏమి చర్చిస్తారు, ఏమి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకు అంటే సీజేపీ లేవనెత్తినటువంటి డిమాండ్స్ నిన్నటికి నిన్న పుట్టుకొచ్చినటువంటివి కాదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు సీజేపీ అంతకుముందు లేవనెత్తినటువంటి అనేక అంశాల గురించి మరి కేంద్ర ప్రభుత్వానికి అంతర్గతంగా లేదా బహిర్గతంగా గాని చర్చించుకోవడానికి తగినంత సమయం ఉన్నది. కానీ మరి ఏమి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, లేదా అమిత్ షా గారు కానీ, లేదా మన ఇతర మంత్రులు కానీ ఏమి చేశారు అంటే మనకి వాళ్ళేమి మౌనంగా ఉన్నారు. ఈ ఆందోళనని లేకపోతే సీజేపీ ఉద్యమాన్ని ఖాతరు చేయలేదు, అసలు పట్టించుకోని అవసరం లేదు అనేటువంటి వైఖరితో ఉండటమే మనకి కనిపిస్తూ ఉంది. అందుకని అనూహ్యమైనటువంటి రీతిలో పెద్ద సంఖ్యలో నిన్న యువతీ యువకులు లేదా ఇతరులు ఢిల్లీ వీధుల్లో చేసినటువంటి ప్రదర్శనలతోటి ఇది విస్తరించేటువంటి అవకాశం ఉందనేటువంటి భయంతో కేంద్ర ప్రభుత్వము మధ్యాహ్నం నుంచి చర్చలకు ఇద్దరు ప్రతినిధుల్ని ఆహ్వానించిందనేది మనకు తెలుసు. అదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ హోంమంత్రి అమిత్ షా తోటి భేటీ కావడం, దాని గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వెలువడటం, ఇవన్నీ చూసినప్పుడు కొంతమంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే బాటలో ఉన్నారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన మాట కూడా వాస్తవం. కానీ అలాంటిది ఏమీ లేదు అనేటువంటిది మనం మాట్లాడుకునేటువంటి ఈ సమయం వరకు జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ నిజంగానే రాజీనామా చేసే అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేదా ధర్మేంద్ర ప్రధానికి గౌరవప్రదమైనటువంటి మార్గం గతంలో ఉన్నది. గతంలో ఉన్నటువంటి మన టీవీ ఛానల్స్ లోను లేదా వివిధ పత్రికల్లోనూ 15-20 రోజుల క్రితం వచ్చినటువంటి వార్తలు ఏమిటి అంటే పార్లమెంటు సమావేశాలలోపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. కొంతమందికి కొన్ని శాఖలని తప్పిస్తారు, కొంతమంది మంత్రులను తప్పించి కొంతమందికి కొత్త వారికి మంత్రి ఉద్యోగాలు ఇస్తారు అనేటువంటి లీకులు బీజేపీ నాయకుల నుంచే వచ్చాయి. అయితే సార్, ఇక్కడ శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా నిరసనకారులపై ఉక్కుపాదం మోపడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇమేజ్ యువ ఓటర్లలో దెబ్బతింటుందా, లేక క్రమశిక్షణ గల ప్రభుత్వంగా బలపడుతుందంటారా? ఏమంటారు సార్ ఇప్పుడు దీని మీద? అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నటువంటి యువత వీధుల్లోకి వచ్చినప్పుడు వారిని అణచివేసేందుకు పూనుకుంటే అది మరింతగా వెచ్చరిల్లేటువంటి అవకాశం ఉందనేటువంటిది వివిధ దేశాల్లో, ముఖ్యంగా మన పరిసరాల్లో ఉన్నటువంటి సార్క్ దేశాలైనటువంటి నేపాల్లోను, బంగ్లాదేశ్లోను, శ్రీలంకలోను జరిగినటువంటి పరిణామాలు మనకి స్పష్టం చేశాయి. అవి ఎంతటి తీవ్రమైనటువంటి ఆందోళనలకు దారితీయటంతో పాటు ఈ 3 దేశాల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని దించివేసి కొత్త శక్తులు అధికారానికి రావటాన్ని కూడా మనం చూసాం. అందువలన శాంతి భద్రతల సమస్య అనేటువంటిది ఢిల్లీలో
ఆ, కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. మరి ఈ విషయాలన్నీ తెలిసి కూడా 20వ తారీఖు పార్లమెంట్ ప్రదర్శనకు పిలుపునిచ్చారనే విషయం తెలుసు, లేదా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా యువతి యువకుల్లో ఉన్నటువంటి కదలికను పసిగట్టడం ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ వీళ్ళు పార్లమెంట్ మీద దాడి చేశారు, లేకపోతే అనుమతి లేకుండా ప్రదర్శనలు చేశారు అని ఆందోళనకారుల మీద నిందలు మోపేందుకు ప్రభుత్వం చూసింది తప్ప మరొకటి కాదు. అందువలన దీనికి ప్రతిఘటన కూడా ఎంత అణచివేస్తే అంతగా ప్రతిఘటన కూడా తలెత్తే అవకాశం ఉంది కనుక కేంద్ర ప్రభుత్వము అనివార్యమై చర్చలు తతంగాన్ని ప్రారంభించింది. అది యువతను తప్పుదారి పట్టించేందుకు వేసినటువంటి ఒక ఎత్తుగడలో భాగం తప్ప మరొకటి కాదు. అందువలన ఇవాటి నుంచి మళ్ళా ఇంకా ఆ దీక్షలను విరమించలేదు, లేదా ఆందోళన వాళ్ళేమి విరమించలేదు. అవును సార్, ఆందోళనలు అయితే చేస్తున్నారు. సో ఈ ఆందోళన ద్వారా కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందంటారా, లేక ఇది కేవలం ఒక ప్రాంతీయ పరిణామంగానే మిగిలిపోతుందంటారా? కాక్రోచ్ జనతా పార్టీలో పార్టీ అనేటువంటి పేరు ఉన్నప్పటికీ అది ఇప్పటికీ ఒక ఆన్లైన్ మూవ్మెంట్, ఆన్లైన్ ఉద్యమం తప్ప అది ఒక రిజిస్టర్డ్ నమోదైనటువంటి ఒక రాజకీయ పార్టీగా ఇంతవరకు రూపాంతరం చెందలేదు. అది రాబోయే రోజుల్లో అటువంటి పరిణామం కూడా జరుగుతుందా లేదా ఏమిటనేటువంటిది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేము. జరిగినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వివిధ దేశాల్లో విద్యార్థులు ఇప్పుడు నేపాల్లో కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొన్ని చోట్ల ఆందోళనకు నాయకత్వం వహించినటువంటి విద్యార్థులు లేదా విద్యార్థి యువజన నాయకులే అధికారానికి వచ్చి పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచినటువంటిది కూడా చూసాం. అయితే ఇప్పటికిప్పుడు మన దేశంలో ఎన్నికలు లేవు గనుక 2029 లోక్సభ వరకు ఎన్నికలు లేవు గనుక అది ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేయడానికి, దానికి వివిధ ప్రతిపక్షాలకు మద్దతు ప్రకటించడానికి కారకులు ఎవరు అంటే స్వయంగా బీజేపీ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఏదైనా కానీ మొగ్గలో తుంచివేయటం అంటే అణిచివేయటం అని కాదు నా ఉద్దేశం. ఈ డిమాండ్ ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాలనేటువంటి డిమాండ్ ని ఆమోదించి ఏదో ఒక గౌరవప్రదంగా ఆయన్ని తప్పించుంటే ఇంతగా పరిణామాలు ఈ విధంగా ఉండేటువంటివి కాదు. అందుకని బీజేపీ ఊహించింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. అందుకని ఇప్పుడు ఏమి చేయాలి అనేటువంటి దిక్కుదోచని స్థితిలో కేంద్ర బీజేపీ నాయకత్వం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒకవైపు పార్లమెంట్ లో వివిధ అంశాలు, రామాలయ నిధుల చోరీ గురించి కావచ్చు, లేదా నీట్ ఎగ్జామ్ గురించి కావచ్చు, లేదా ఇతర అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. రెండోది వివాదాస్పదమైనటువంటి డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లును మరొకసారి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తీసుకురానుంది అనేటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా తమ అస్త్రాలను సిద్ధం చేసుకొని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నాహం అయ్యాయి. అందువలన ఇంట బయట అంటే పార్లమెంటు లోపల, బయట వీధుల్లో జరుగుతున్నటువంటి ఆందోళనని మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఎదుర్కొంటుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రైట్ సార్, మనం ఇంకో అంశాన్ని అయితే తీసుకుంటే సార్, ఇక్కడ పార్లమెంటులో మొదటి రోజే గందరగోళం, సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదాల పర్వం, విపక్షాల హంగామాతో మొదటి రోజే 9 కోట్ల ప్రజాధనం వృధా, కేంద్రం ప్రవేశపెట్టాలనుకున్న 8 కీలక బిల్లుల భవితవ్యం ఏంటి అంటూ కూడా మనమైతే పేపర్లో హెడ్లైన్ చూసాం సార్. అయితే ఇప్పుడు మొదటి రోజే సభ వాయిదా పడటం, దాదాపు 9 కోట్ల నష్టం జరగడం చూసాం సార్. అయితే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు నీటి పేపర్ లీకేజీపై పూర్తి స్థాయి చర్చకు ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి సార్? ఇప్పుడు రోజుకి 9 కోట్లు అనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి సత్యమే. అందుకని అంత ప్రజాధనాన్ని అంతగా ఖర్చు చేస్తూ పార్లమెంటు చట్టసభల సమావేశాల నిర్వహణకు మన ప్రజల సొమ్మును వెచ్చిస్తున్నప్పుడు ఆ చట్టసభల సమావేశాలు జరగకుండా ఈ విధంగా వాయిదాలు పట్టడం అనేటువంటిది నిజంగా విచారకరం, గర్హనీయం కూడా అని చెప్పక తప్పదు. కానీ కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఈ సమావేశాలకు ముందు నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశంలో అది వ్యవహరించినటువంటి తీరు ప్రతిపక్షాలను రెచ్చగొట్టేందుకు అనుసరించినటువంటి పద్ధతిలాగా కనిపిస్తా ఉంది తప్ప మరొకటి కాదు.
ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయినటువంటి 20 మంది ఎంపీలు వాళ్ళు లోక్సభ సభ్యత్వానికి అర్హుల అనర్హుల అనేటువంటి అంశం ఇంకా స్పీకర్ పరిధిలో ఉంది. దాని మీద ఎలాంటి నిర్ణయం జరగలేదు. అయినప్పటికీ వారు మేము ఒక పార్టీగా ఏర్పడ్డామని చెప్పారు. పోనీ ఆ పార్టీనైనా స్పీకర్ గుర్తించారా అంటే స్పీకర్ గుర్తించలేదు. అంటే లోక్సభలో గుర్తింపు లేనటువంటి ఒక పార్టీ పేరుతో ఉన్నటువంటి కొంతమంది ఎంపీల ప్రతినిధులను అఖిలపక్ష సమావేశానికి ఏ హోదాతో ఏ విధంగా పిలిచారనేటువంటి ప్రశ్న గతంలోనే వచ్చింది. దానికి నిరసనగా మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించాయి. అయితే అందువల్ల సార్ మనం నిన్న చూసుకోవచ్చు, వీధుల్లో సీజేపీ చేస్తున్న ఆందోళనకైతే పార్లమెంటులో ప్రతిపక్షాల మద్దతు అయితే లభించింది సార్. సో అయితే ఈ విద్యార్థి ఉద్యమం అధికార ఎన్డీఏ కూటమికి కేవలం పార్లమెంట్లోనే కాకుండా రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎలాంటి నష్టం చేకూర్చగలదంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఉద్యమం ముందుకు తెచ్చినటువంటి డిమాండ్లను పట్టించుకోకపోయినా లేదా ఉద్యమకారులని అణిచివేసేందుకు పూనుకున్నా కానీ వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిల్లో ముఖ్యమైనటువంటిది బీజేపీకి గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, తర్వాత మరో ముఖ్యమైనటువంటి రాష్ట్రం గుజరాత్, లేదా పాగా వేయాలని చూస్తున్నటువంటి పంజాబ్ కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి అనూహ్యంగా రామాలయ చోరీ అనేటువంటి అంశం పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అందువల్ల దానిలో జరిగినటువంటి అవినీతి గురించి లేకపోతే చోరీ గురించి కోట్లాది మంది భక్తులు ఇదేమిటి, మనం ఇచ్చినటువంటి కానుకలు మాయమయ్యాయి అంటున్నారు, మనం ఇచ్చినటువంటి విరాళాలు చోరీకి గురయ్యాయి అంటున్నారు. మరి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ రామాలయ నిర్మాణానికి దోహదం చేసినటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ వీళ్ళే కదా. మరి వీళ్ళ నాయకత్వంలో చోరీకి గురైతే ఇంకా గుడిలో లింగాన్ని కూడా మింగారు అన్నట్టుగా మొత్తం ఈ విధమైనటువంటి అక్రమం ఏమిటని విస్తుపోతున్నారు. అందుకని రాబోయే కొన్ని రోజుల్లో ఈ సమస్య కూడా ఖచ్చితంగా బీజేపీకి ఒక రాజకీయ అంశంగా మారేటువంటి అవకాశం ఉంది. సరే, ప్రతిపక్షాలు కూడా ఎట్లాగూ దాన్ని డిమాండ్ చేస్తాయి. అది కాకుండా ఇప్పుడు పశ్చిమాసియాలో సాగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. గడిచినటువంటి 10 రోజులుగా భీకర స్థాయిలో అమెరికా దాడులు చేస్తా ఉంది, అదే స్థాయిలో ఇరాన్ ప్రతిఘటిస్తా ఉంది. ఇంకో అంశం ఏంటంటే, ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న 8 కీలక బిల్లులు భవితవ్యం ఏంటి సార్? వాటి భవితవ్యం ఏంటంటారు? ప్రతిపక్షాల ఆందోళన మధ్య గందరగోళంగానే బిల్లును పాస్ చేసుకునే సంప్రదాయాన్ని ప్రభుత్వం మళ్ళీ కొనసాగిస్తుందంటారా? ఇది పునరావృతం అవుతుంది అంటారా ఇంకా ఫ్యూచర్ లో కూడా? ఏమంటారు? రాజ్యాంగ సవరణతో నిమిత్తం లేనటువంటి సాధారణ బిల్లుల్ని గిల్టన్ ద్వారా, అంటే చర్చ జరిగినా జరగకపోయినా ప్రభుత్వానికి ఉన్నటువంటి అధిక అవకాశంతో గిల్టన్ ద్వారా వాటిని ఆమోదించినట్లు ప్రకటించుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. ఓటింగ్ జరిపినా కానీ అదేం పెద్ద సమస్య కాదు. కానీ రాజ్యాంగ సవరణ అవసరమైనటువంటి బిల్లులు ఏవైతే వాళ్ళు పెడితే మాత్రం దానికి ఓటింగ్ తప్పనిసరి. అందుకని ఎటువంటి చర్చ లేకుండా లేకపోతే ఏమీ లేకుండా మిగిలినటువంటి బిల్లుల్ని ఆమోదించుకున్నా కానీ ప్రతిపక్షాలు పెద్దగా పట్టించుకునేటువంటి అవకాశం కూడా కనపట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన సుప్రీంకోర్టులో జడ్జీల పెంపుదల లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా అవి విభేదించేటువంటి అంశాలు ఏమి వాటిల్లో ఉండవు. అందుకని ఆ బిల్లుల్ని ఆమోదించుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ కీలకమైనటువంటి రాజ్యాంగ సవరణ విషయానికి వచ్చేసరికి గతంలో పోలిస్తే ఒక 20 మంది ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ నుంచి మరికొంతమంది ఇతర పార్టీల నుంచి వచ్చారు తప్ప మొత్తం 3/2 మెజార్టీకి అవసరమైనటువంటి సంఖ్యలో ఇప్పటికీ బీజేపీ కూడగట్టలేకపోయింది. అందువలన అవి వచ్చినప్పుడు అసలైనటువంటి పరీక్ష మరొకసారి, అంటే ఏప్రిల్లో ఎట్లాగైతే ఒక అగ్ని పరీక్ష బీజేపీకి ఎదురై దానిలో ఎంత ఘోరంగా విఫలమైందో మనం చూసాం. అటువంటి పరీక్షని మళ్ళా ఇప్పుడు తెచ్చుకుంటుందా? ఒకవేళ తెచ్చుకునేట్లయితే దాని యొక్క పరిణామాలు, పర్యవసానాలు కూడా వచ్చే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద పడేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు నేను చెప్పినట్టు ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి పరిణామాలు
మళ్ళా $65 పడిపోయినటువంటి చమురు ధర ఇప్పుడు మళ్ళా $90 కూడా చేరింది. అందుకని ఇవన్నీ కూడా అనేక అంశాలు రాబోయే రోజుల్లో దేశ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందన్నదే పెద్ద సమస్య. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. రైట్. ఇవి ఇవాల్టి స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షో విశేషాలు. తాజా పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.